పౌలు కూడా చెప్తున్నాడు, శరీరానుసారంగా యేసుక్రీస్తు వారిలోని జన్మించాడు. సో అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు అబ్రహాము యొక్క దీవెన యావత్తు ప్రపంచానికే ఆశీర్వాదకరంగా ఉంది. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్న మాటను మనం ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసి ఆలోచిస్తే యేసుక్రీస్తు ద్వారా లోకమంతటికి కూడా ఆ దీవెన కలుగుతుంది. పాపము నుండి శాపము నుండి ఎవరైనా విడుదల పొందాలంటే ఇవ్వబడిన యేసుక్రీస్తు అనే నామము తప్ప వేరొక నామములో పాప క్షమాపణ దొరకదు. ఆమేన్. మన జీవితాలు పాప శాపము నుండి విడుదల పొందితేనే పరలోక రాజ్య ప్రవేశం మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి యేసయ్య ద్వారా మన జీవితాలు రక్షణలోకి నడిపించబడి పరలోకంలోకి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు.